గడిచినటువంటి సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దెయ్యం యొక్క ఆనవాళ్ళు మనకి కనిపిస్తూ ఉన్నాయి కనుక దెయ్యం అనేది ఏ విధంగా ఎప్పుడైతే మనకు ప్రత్యక్షమవుతుందో ఆ ప్రాంతంలోనే మనకు తెలిసినటువంటి అతీతమైనటువంటి శక్తులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కనుక మీరు బహు జాగ్రత్త వహించవలసినటువంటి సమయం. దెయ్యాలనేవి ఎవరి హృదయం అయితే వీక్గా ఉంటుందో, ఎవరైతే దెయ్యాలకు ఎక్కువ భయపడతారో వాళ్ళని ఆక్రమిస్తాయి. ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క పరిస్థితి బాగా కోరికలు తీరినటువంటి ఆత్మలు, భయంకరమైనటువంటి ఆత్మలు మనతో సంభాషిస్తూ ఉంటాయి. ఏదో క్షణంలో మన మీద పడి మనల్ని తొక్కువేస్తున్నటువంటి అనుభూతి ఏ ఒక్కరికి రాలేదా చెప్పండి? ఈ దెయ్యాల దెబ్బ, ఈ దెయ్యాలు అనేవి లేవా ఉన్నవి అనే ప్రతి ఒక్కరు ఒక్కసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం. అవి మన మధ్యనే ఉన్నాయి. దెయ్యాల అరుపులు నక్కల అరుపుల్లో ఉన్నాయి, కుక్కల మూలుగుల్లో ఉన్నాయి. ఏవైతే అరుస్తున్నాయో దెయ్యాలకి రాకకి సంభాషిస్తూ ఉంటాయి. అవి దెయ్యాలను చూస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆ దెయ్యాల విషయాల్లో ఏదైతే మనకి సంభవిస్తుందో, ఏ ప్రాంతంలో అయితే మనం ఉన్నామో ఆ ప్రాంతంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఒంటరిగా దూర ప్రాంతాలకు వెళ్ళకూడదు. వెళ్తే అవి మనల్ని ఆక్రమిస్తాయి, మనల్ని ఆవహించి వాటికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పనిలో ఏదైతే ముగించకుండా ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నాయో ఆ పనులు మన చేత చేయించుకుంటాయి. జాగ్రత్తగా ఉండి ఆ దెయ్యాల నుంచి, ఆ ఆత్మల నుంచి మనము ధైర్యముగా అవి మన దగ్గరికి వస్తూ 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 ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి.